ఈ జిల్లాల పునర్విభజన గురించి ఏం చెప్తారు అంటే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు శాస్త్రీయంగా లేవు ఈ జిల్లాల పునర్విభజన అశాస్త్రీయంగా చేసింది కేసీఆర్ ఏ నాయకుడు ధర్నా చేస్తే ఆ నాయకుడికి ఓ జిల్లా ఇచ్చిండు ఓ మండలం ఇచ్చిండు దీన్ని శాస్త్రీయంగా మార్చాలనేది మా కాన్సెప్ట్ జిల్లాల మార్పు ఉంటుంది భవిష్యత్తులో హైకోర్టు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ వేసి అందరి ఒపీనియన్ తీసుకొని జిల్లాల పునర్విభజన చేస్తామని తప్పులేదండి. సో ఏం జరిగిందంటారు అప్పుడు తప్పులేదండి. ఓకే అప్పుడు ఏం జరిగిందంటే కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ఉండే. అప్పుడు ఇప్పుడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే ఆయన ఎత్తుకొని ఎగిరిండండి. ఎవరు? ఈటెల రాజేందర్. అప్పుడే కేసీఆర్కు మనసులో పడ్డది, అరే అంటే వీడు జిల్లాకు రాదన్నట్ట, చాలు జిల్లాలను మొత్తం చిత్తు చేయాలని ఈ దొయ్యకో దొర అర్రకు దొర సాన్ని చేసిండు. విచిత్రంగా ఉన్నాయండి. మా వరంగల్ ఒకటి జిల్లా, హన్మకొండ ఒకటే జిల్లా, అది ఏకశిలా నగరం అండి. కాకతీయులు ఏలిన ఏకశిలా నగరం అది వరంగల్. దాన్ని హన్మకొండను ఓటు చేసిండ్రు, వరంగల్ని ఓటు చేసిండ్రు. దానికో 2 అసెంబ్లీలు, దీనికో 2 అసెంబ్లీలు. ఎంత అధ్వానం ఉన్నాయంటే చాలా అధ్వానం ఉన్నాయి. నా అభిప్రాయం అయితే 17 చేయాలండి. ఇప్పుడు 17 చేయాలి. ఇప్పుడు ఈయన కూడా ఎవరన్నా మంచి జడ్జిను, మంచి పొజిషన్ అన్నీ అంటే వ్యవస్థలు అంతా తెలిసిన వాళ్ళను అన్ని పార్టీల ఆలోచన తీసుకొని నిష్ఠాతుల ఆలోచన, పార్టీల ఆలోచనే కాక నిష్ఠాతులు ఉంటారు కొంతమంది ప్రొఫెసర్లు, వాళ్ళందరూ ఆలోచన తీసుకొని ఈ చేయాల్సిందే. ఒక పార్లమెంటు ఇవాళ ఒక పార్లమెంట్ ఉన్నది, ఈ పార్లమెంట్లు కూడా పెరుగుతాయి. ఈ పునర్వ్యవస్థీకరణను దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయి ఉన్న ఆఫీసర్ కనుక వేసి చేస్తే మంచిదే. ఈ ఇన్ని జిల్లాలు ఉండాల్సిన అక్కర్లేదు. మా మొలుగు ఉన్నది ఒక్కటే, మొలుగు ఒక్కటే కాన్స్టిట్యున్సీ, ఒక జిల్లా, నియోజకవర్గం, ఓ జిల్లా. మాకు భూపాలపల్లి ఉంటుంది ఒక జిల్లా. అంటే ఇంత అధ్వానంగా లేదండి.